గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ రాజకీయాలు ఇప్పుడు ప్రస్తుతం హాట్ గా సాగుతున్నాయి. ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తోంది. లేటెస్ట్గా అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కాపులకు ఏదైతే ఒక లెటర్ రాశారో దాని మీద సర్వత్రా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దాని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేది. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు రిలీజ్ చేసిన లెటర్స్ కానీ ఈ లెటర్ పర్టికులర్ ఇప్పుడు రిలీజ్ చేసిన లెటర్ని చూస్తే ఎంతో పొలైట్గా, ఎంతో మర్యాదపూర్వకంగా ఒక నిజానికి వాస్తవాల్ని, చాలా కఠినమైన వాస్తవాలను ఆయన టచ్ చేసినట్టుగా కనిపిస్తోంది. మీకేమనిపించింది ఆ లెటర్ మొత్తం చూస్తే? దాని సారాంశం ఎలా చూడాలి? డెఫినెట్గా నేను గత 2 సంవత్సరాలు మనం చూస్తే ఆయన లెటర్లు ఉంటాయి కదా. ఆయన లెటర్లు రాస్తాడు, ఒకవైపు జోగి గారు రాస్తుంటారు, సమాజం గురించి ఎప్పుడు చైతన్యం చేస్తారు. ఈ అన్ని లెటర్లో కంటే మీరన్నట్టు చాలా పొలైట్గా, ఎందుకంటే కాపులు చాలా సెన్సిటివ్ మ్యాటర్. 25% ఉండి రాజ్యాధికారం దూరంగా ఉంటున్న ఆ వర్గాలకి ఇప్పుడైనా మా తరపున ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ అని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో మీరు చూసే ఉంటారు, 34 స్థానాలు ఉన్నాయి. తర్వాత ఉత్తరాంధ్రలో 35 స్థానాలు ఉన్నాయి. ఈ ప్రభావం అంతా ఏంటంటే ముఖ్యంగా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాపులు ఉంటుంది. వాళ్ళు ఏంటి ఎప్పుడు కూడా అయితే కమ్మ లేకపోతే రెడ్డి వీళ్ళేనా, మేము కాకూడదా అనేది ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు కలిసి వచ్చాడు కదా. కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి ఒక సపోర్ట్ ఇచ్చాడు రాజమండ్రి జైల్లో అన్కండిషనల్గా. ఆ పార్టీ మునిగిపోయే సమయంలో ఒకవైపు క్యాడర్లో ధైర్యాన్ని ఇచ్చాడు. నేను అన్కండిషనల్గా వెళ్తాను, ఓటు చెల్లకుండా రాజకీయం చేసి జగన్ రహిత, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆ విషయంలో మరి అంత చేయూతను అందించినప్పుడు 2014లో సీఎంగా ఆయన చేసినప్పుడు అనుభవం ఉన్న వ్యక్తిని కదా పవన్ కళ్యాణ్ చేసింది. 2019 విడిగా పోటీ చేశారు. 2024 కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఆయన లెటర్ రాయడానికి ఆంతరం ఏంటంటే గత 10 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు. లోకేష్ గారు ఎక్కడైతే ఆయన మా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అన్నాడో అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది. కాపుల్లో ఒక రకమైన అభద్రతాభావం. అరే మళ్ళీ మేము ఓటేసింది ఎవరిని చేయటానికి? పదబద్ధాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు కదా. మా తరపున పవన్ కళ్యాణ్ సప్రెస్డ్ గ్రూప్స్ తరపున 88% సప్రెస్డ్ గ్రూప్స్, కాపులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిపి రిప్రజెంటేటివ్గా ముఖ్యమంత్రి కావాలి కదా అనేది వాళ్ళ మనసులోది. ముఖ్యంగా వాళ్ళనే కాకుండా జనసేన కేడర్లో కూడా ఉన్నది. ఈ సిచ్యువేషన్స్ రకంగా టీడీపీ జనసేన పొత్తుకి భంగం కలిగిద్దనే ఉద్దేశంతో ఆయన చాలా ఇదిగా కాపు సంఘాలన్నిటికీ కూడా. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఈ పాయింట్, గతంలో కాపుల్ని ఎవరైతే మోసం చేశారో అదే టీడీపీ అన్న ఒక అభద్రతా భావం కానీ ఒక ఇది కానీ ఉంది నిజానికి. ఆ ఉద్దేశం ఉన్నప్పుడు టీడీపీ జనసేన పొత్తుని ఎలా చూస్తారు? ఏకీభవిస్తారా? ఎలా ఆలోచిస్తారు? అంటే రాజకీయాలు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరు ఉండరు. ఈరోజు ఈ పార్టీలో ఉంటారు, రేపు ఇంకో పార్టీలో ఉండొచ్చు. వాళ్ళ విధానాలు విభేదించవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకప్పుడు 2014లో పరిస్థితి ఎవరు అసలు ఇప్పుడు ఇంత వ్యక్తిగత విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మ్యారేజ్ స్టారు, ప్యాకేజ్ స్టార్ అని చెప్పి దత్తపుత్రుడు అనే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు శత్రువు ఎందుకు అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు లోతుల్లోకి వెళ్తే? ఆ రోజున 2014 అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయబట్టే కదా ఆయన ముఖ్యమంత్రి పదవి కోల్పోయాడు. అప్పుడు మార్జిన్ ఓన్లీ 2% ఓటు. అది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయబట్టి ఆ రోజున ఆయన సీఎం అయ్యాడు. మరి ఆ సిచ్యువేషన్స్లో 2019లో పరిస్థితులు ఏంటి? విడిగా పోటీ చేశారు. 2024లో ఏంటి? కలిసి వెళ్దాం అనుకుంటున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సిచ్యువేషన్ కారణం ఏంటంటే మీరు అన్నట్టు టీడీపీ కాపులకి ఏం చేసిందంటే రిజర్వేషన్ విషయంలో ఒక ప్రయత్నం అయితే చేసి అసెంబ్లీలో ఆమోద ముద్ర ఈడబ్ల్యూసీ కింద చేస్తామని చెప్పి సెంట్రల్కి పంపించారు. సెంట్రల్ ఏమో మా పరిధిలో లేదని రాష్ట్రానికి పంపించారు. రాష్ట్ర పరిధిలోనే ఉన్న అంశం అకార్డింగ్ టు జనాభా ప్రాతిపదికన 25 నుంచి 27% ఉన్న కాపులు రిజర్వేషన్ ఇవ్వచ్చు 10%లో అనేది ఒక 5% ఇవ్వమని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం కూడా చేయకపోతే ఎట్లా మరి? నేను చేయలేని రిజర్వేషన్ అన్నాడు. అదే సమయంలో కాపు రిజర్వేషన్స్, కాపు కార్పొరేషన్కి 1000 కోట్ల నుంచి 2000 కోట్లు ఇస్తున్నాడు. 5 రోజులు 10,000 కోట్లు అయితే ఇంతవరకు ఆయన ఇచ్చింది 2000 కోట్లే. అంటే ఎవరు మోసం చేస్తున్నారు? కంపారిజన్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు ఒక ప్రయత్నమైనా చేశాడు, ఆయన పూర్తిగా చేయలే కాపులకి. ఓన్లీ మంత్రి పదవులు ఇచ్చి ఉంటాడు, కాపులు ప్రాధాన్యత ఇవ్వచ్చు. కానీ కంపారిజన్ చేసుకుంటే కాపులకి తీవ్రమైన అన్యాయం చేసింది ఎవరు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన లెటర్లో రాసిన 2 పేజీల్లో కూడా అసలు రిజర్వేషన్ ఇయ్యను అని చెప్తే మీరు గత ఎలక్షన్స్లో 50% ఆయనకి వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. కాపులు మిమ్మల్ని రాజ్యాధికారంగా దూరంగా ఉండటానికి కారణమైంది ఎవరు? ఈ కులం మధ్య చిచ్చుపెట్టి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రశ్నించని అన్నాడు. అదే సమయంలో నన్ను ప్రశ్నించినా నేను దీవెనగా భావిస్తాను, మీరు నన్ను ఏమైనా అన్నా కానీ. ఎందుకంటే కాపులు పెద్దన పాత్ర పోషించాల్సిన సమయం ఆసనమైనది. యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలి. పెద్దలు ఎవరేమైనా అన్నా అదే విధంగా ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీకి రావాలి.
ఒక రకంగా కాపులకి కాపు కాసే వ్యక్తిగా ఆయన ఒకప్పుడు ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే వైసీపీకి ఫేవర్గా ఆయన మారాడో, ఇప్పుడు ఆయన వైసీపీకి ఫేవర్ గా ఉన్నారు. ఇటు చూస్తే హరిరామ జోగయ్య గారేమో ఆయన డిమాండ్స్ పెట్టారు, 70 సీట్స్ అని, లేకపోతే 2.5 years ఒకళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని కానీ. సో ఈ వీటన్నిటి మీద ఎనలైజేషన్ ఏంటి? డెఫినెట్గా మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ముద్రగడ దీని అన్నట్టు మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ అన్నాడు. రాజకీయాల్లో రిజర్వేషన్ అంశంలో ఆ రోజున రెచ్చగొట్టి తుని ఇన్సిడెంట్ జరగడానికి కారణమైన వ్యక్తి, అనేక మంది కేసుల్లో రావడానికి కారణమైన వ్యక్తి ముద్రగడ ఇప్పుడు వైసీపీకి ఫేవర్గా ఉన్నాడని చెప్పేసి డైరెక్ట్గానే దీంట్లో ఉదరించాడు. అదే సమయంలో జోగి గారు లాంటి పెద్దలు సలహాలు సూచనలు స్వీకరిస్తా అన్నాడు. ఆయన స్వీకరించే అంశం ఏంటి? ఆయన కూడా 88 సంవత్సరాల వయసులో ఆయన అడుగుతుంది ఏంటి? రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న వర్గాలు మీరు పెద్దన్న పాత్ర పోషించమన్నారు కాబట్టి కాపులకి ఇప్పుడైనా రాజ్యాధికారం లేకపోతే ఎట్లా? ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు మీకు ఒక్కసారి సీఎం అవడానికి సహకరించాడుగా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఎందుకు సహకరించరు? అదేవిధంగా గౌరవప్రదంగా 175 స్థానాల్లో 70 స్థానాలన్నా ఇవ్వాలి ఏది జనసేనకి. దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా ఉంటారు. 30 స్థానాల పైన కాపులకి ఇవ్వమని చెప్పంటున్నాడు జనాభా ప్రాతిపదికన. ఉభయ గోదావరి జిల్లాలో 2 జిల్లాలు చూసుకుంటే మొత్తం కాపులే ఎక్కువ ఉంటారు కదండి. అదే ఉత్తరాంధ్రలో కొన్ని ప్లేసులు ఉంటారు, అదే రాయలసీమలో బలిజలు ఉంటారు. ఆ విధంగా ఆయన ఈక్వేషన్స్లో ఆ వయసులో ఆయన కోరుకునేది ఏంది? ఆయనకేమీ చిన్న మచ్చ కూడా లేని నాయకుడు, 68 సంవత్సరాల రాజకీయ అనుభవం వ్యక్తి, దేవిలాల్ తర్వాత ఈ దేశంలో అత్యంత సీనియర్ నాయకుడు ఎవరు? జోగి గారు. ఆయన చక్కగా ఆయనకి ఏంటంటే లెటర్ రాశాడు. లోకేష్ గారు మా నాన్న ముఖ్యమంత్రి అన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అంటున్నాడు, ఇది ఎంతవరకు ఇది కాదు కదా అని చెప్పేసి అని ఆయన లెటర్ రాశాడు. అది కాదు కదా. పొత్తు ధర్మం అంటే ఏంటి? ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ మెజార్టీ ప్రకారం ఇరువురు కలిసి వెళ్దాం అనుకుంటే ఇరువురు షేర్ చేసుకోవాలి. అంటే రాజ్యాధికారం అంటే సీఎం పదవి 2.5 సంవత్సరాలు అనేది జోగి గారి ప్రపోజల్, అది మంచిదే కదా. దీనన్నిటికీ ఈ రకంగా ఈ 2 పేజీల లెటర్ రాయడానికి కారణం ఏంటంటే కాపుల్లో లోకేష్ గారు మాట్లాడిన తర్వాత పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రమైన నిరసనలు ఏర్పడినాయి. కాబట్టి నేను మీ వైపు ఉంటాను, మీరు పెద్దన్న పాత్ర పోషించాలి. రేపు అధికారం వచ్చిన తర్వాత కూడా మీ పాత్ర చాలా ఉంటుంది, మీ కోరికలన్నీ తీరుస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మోసపోవద్దు, ఆయన ఉచ్చులో మీరు పడవద్దు అని చెప్పేసి, మీకు ఎప్పుడు కూడా నా తలుపులు తెరిచే ఉంటాయని చెప్పేసి చాలా వినమ్రంగా ఆ లేఖలో రాసినది స్పష్టమవుతుంది. ఇకపోతే ఇంకోటి ముఖ్యమైన, ఈ పొత్తుకి టీడీపీ జనసేన పొత్తుకి మోడీ గారు కూడా ఆశీస్సులు ఉన్నాయన్నాడు. ఎప్పుడు ఆయన చెప్పల. మేబీ ఈ వీక్లో ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని కూడా కలిపే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు. ఎవరిని? చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో జాయిన్ చేసే బాధ్యత. 6 సంవత్సరాల నుంచి ఆయనకి అపాయింట్మెంటే లేదు, అటువంటి సీనియర్ నాయకుడు కూడా. కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆవశ్యకత ఏంది, ఆయనకున్న పర్సంటేజ్ ఏంది, కలిసి వెళ్దామనే పాయింట్లో మోడీ గారిని కూడా ఒప్పించి, పెద్దలను ఒప్పించి ఎన్డీఏలో చేస్తున్నాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మా ఇరువురు పార్టీలకు కూడా అక్కడ సెంటర్లో మోడీ గారి మద్దతు ఉందనేది క్లారిటీ ఇచ్చాడు క్యాడర్కి. కాబట్టి మీరు కొద్దిగా భరించండి. అంటే భరించడం అంటే ఏ విధంగా కాదు, ఓర్పు వహించండి. నేను ఎప్పుడు కూడా మీకు అన్యాయం చేయను, మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి, కొద్దిగా వెయిట్ చేయండి, వైసీపీ ట్రాప్లో పడొద్దు అనేది ఆయన చక్కగా చెప్పగలరు. ఫస్ట్ పాయింటే అది. అదే ఫస్ట్ పాయింట్. సో ఆ ట్రాప్లో పడకూడదు. అండ్ చాలా స్పష్టంగా చెప్పారు. మరి వైసీపీ ఓటమి భయం పట్టుకుంది, అందుకోసమే ఇదంతా చేస్తోందని మీ అనలైజ్ ఏంటి? డెఫినెట్గా అంతేగా. ఇప్పుడు వైసీపీ ఏంటి, ఇప్పుడు ఎక్కువగా మా గత ఎలక్షన్లో 50% కాపులు వేశారు. ఇప్పుడు వేసే పరిస్థితి లేదు, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వలేదు. వాళ్ళు తరతరాలుగా శాసించే స్థాయికి రామని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. శాసించడం అంటే ఏంటి? అధికారం రావాలంటే పద్దాకలా మీకు ముఖ్యమంత్రి మీరే అంటే మిగతా సమాజ వర్గాలు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉండదు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ కూడా మనసులో ఉన్నది. ఇప్పుడు 10 సంవత్సరాలు రాజకీయ పార్టీ పెట్టి ఉన్నాడండి, 2 చోట్ల గెలవలేదు ఆయన. కానీ మోడీ గారు నాతో నా పక్కన పవన్ ఉన్నాడని అంటున్నాడు కదా. అంటే ఆయనలో విశేషమైన ప్రజాదరణ ఉందనే కదా. క్రౌడ్ పుల్లర్ ఇది గేమ్ చేంజర్ అనమాట. నాట్ ఓన్లీ ఉభయ రాష్ట్రాలే కాదండి, దక్షిణ భారతదేశంలో రేపు 2024 ఎంపీ ఎలక్షన్స్లో మోడీ గారితో కూడా ప్రచారానికి వెళ్ళబోతున్నాడు. ఎన్డీఏలో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు. మరి వైసీపీ వాళ్ళు చాలా తక్కువ చేసి పవన్ ఏదో 10-15 సీట్ల కంటే ఇవ్వరు, ఏదో అంతకంటే ఏం లేదని విమర్శిస్తున్నారు. కానీ దేశ రాజకీయాల్లో నాట్ ఓన్లీ ఇండస్ట్రీలో సినిమా స్టారే కాకుండా పొలిటికల్ స్టార్గా కూడా ఆయన అవతరించబోతున్నాడు. అది తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలు ఆయన చేస్తున్నారు. కాబట్టి ఈ సిచ్యువేషన్ అంతా వైసీపీ మైండ్ గేమ్లో మీకు చంద్రబాబు నాయుడు నమ్మొద్దు, మళ్ళా ఆయన పల్లకి మోయొద్దు
కాపులరా ఏకమౌండి అని ఒక రకంగా వాళ్ళ మధ్య అంతరాలు సృష్టించి ఈ పొత్తు పొడవకూడదు అనేది వైసీపీ ప్రయత్నం చేస్తుంది. సహజంగా అంతే కదండి. ఈ రెండు కలిస్తే ఏమవుతుంది, 2014 రిపీట్ అవుతుంది. రెండు అంటే మూడో పార్టీ కూడా వస్తుంది కాబట్టి. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ గానే వాళ్ళు చెప్తున్నట్టు అనుకుంటారా? అంతే కదా. కాబట్టి ఇది కలవకూడదు, ఎక్కడైనా ఈ పొత్తులు ఆగిపోవాలి. కాపుల మధ్య ఇది చేస్తే కాపులు ఓట్లు అయిపోతే టీడీపీ రేపు వచ్చే పరిస్థితి లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లో కులంతో ముడిపడి ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా కాపులు క్రియాశీలక పాత్ర, పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఉన్నది. అంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి కావచ్చు, అదే కాపు సామాజిక వర్గానికి చెందినాలు కాబట్టి ఇదంతా అటు చుట్టూ తిరుగుతుంది అనమాట రాజకీయం. ఇప్పుడు 3% ఉన్న కమ్మవారే 14 సంవత్సరాలు సీఎంగా చేశారండి రాష్ట్రంలో. 8% ఉన్న రెడ్లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రూపంలో సీఎంగా వచ్చాడు. మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు ఆయన రాజకీయం చేయాలంటున్నాడు. 8, 3, 11 పోతే 89% సప్రెస్డ్ గ్రూప్స్, దాంట్లో 25-27% ఉన్న కాపులు వాళ్ళకి అవకాశం లేదా? వాళ్ళు అడగటం తప్పే ఉంది. కాబట్టి కాపులు పెద్దన పాత్ర పోషించాలి. మీ కోరిక నెరవేరుద్ది. ఈ వైసీపీ ట్రాప్లో పడకుండా ఈ ఎలక్షన్ మనం కలిసి వెళ్దాం, ఆ సమయం వచ్చినప్పుడు మనం అడుగుదాం అనే పాయింట్లో కాపు పెద్దలను అడిగిన తీరు అనేది చాలా సహేతుకంగా ఉంది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ కాదు నెలరు, పవన్ కళ్యాణ్ కాదు నేను అని చెప్పేసి అన్నా కానీ వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీరు ముఖ్యమంత్రి కావాలని చెప్పే ఈసారికి డిసైడ్ అయిపోయారు కాపులు. 99%, ఓన్లీ 1% ముద్రగడ లాంటి వాళ్ళు తప్పితే అందరూ కూడా వన్ సైడ్గా ఉన్నారు. ఈ సిచ్యువేషన్ ఆ లెటర్ ఒకటి వాళ్ళకు ఒక ఊరట కలిగిస్తుంది, ఒక భరోసా కలిగిస్తుంది అనేది ఖచ్చితంగా పునరాలోచిస్తారు అనుకుంటున్నారా? అయితే డెఫినెట్గా అంతే కదండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు విందాం, ఆయన చట్టసభల్లో ఆయన ముందు అసెంబ్లీలో తీసుకెళ్దాం, ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళినప్పుడు హక్కుల కోసం మనం పోరాడవచ్చు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కాకుండా ఇప్పుడు అవతల వాళ్ళకు కూడా మనం బార్గెన్ కెపాసిటీ పెంచుకోవాలంటే మనం కూడా సఫిషియెంట్గా స్థానాలు గెలిపించుకోవాలి. రేపు 50 స్థానాలు 60 స్థానాలు ఏమి ఇచ్చారనుకోండి, 50 స్థానాలను గెలిపించుకుంటే మీరు ముఖ్యమంత్రి ఏ పదవులని అడగవచ్చు. అదే జోగి గారు చెప్తుంది, మీకు బార్గెన్ కెపాసిటీ కావాలంటే సామాజిక వర్గ సమీకరణలో భాగంగా కాపులకి 25% ఉన్న ఈ కాపులకి 1,20,00,000 మంది ఉన్నారండి. సీట్లే 30 సీట్లు ఇవ్వాలి. గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు 32 సీట్లు ఇచ్చాడు. వాళ్ళని ఉపయోగించుకున్నాడు అంతే. ఆ జాతిని రిజర్వేషన్లు ఇవ్వాలా, ఆ ఫలాలు ఇవ్వాలా. ఇప్పుడు వాళ్ళు సీట్లు ప్రకారం ఇస్తే 35 సీట్లు ఇవ్వాలి. మిగతా కులాలకు కూడా ఇస్తే ఇట్లా 70 సీట్లు కనుక జనసేన ఇవ్వగలిగితే దాంట్లో 50 గెలవచ్చు. రేపు రాజ్యాధికారంలో కీలకమైన పాత్ర పోషించవచ్చు అనేది ఆయన చెప్పాడు. ఆయనకేమీ సెల్ఫిష్ కాదు కదా. అదేవిధంగా 2.5 సంవత్సరాలు సీఎం పదవి కూడా ఇవ్వాలని కోరుకోవడం కూడా తప్పు కాదు. కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి. ఈ సిచ్యువేషన్ ఆసరాగా తీసుకొని అవతల వాళ్ళు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉన్నది. ఆ అవకాశం మనం ఇవ్వద్దు అనేది ఆ 2 పేజీల లెటర్లో సారాంశం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విశ్లేషణ అందించేందుకు. థ్యాంక్ యూ సో మచ్.